పూర్వం ఒక రాజ్యంలో న్యాయమైన పాలనకు పేరుగాంచిన మహారాజు ధర్మశేఖరుడు పరిపాలన చేస్తున్నాడు. అతడి మంత్రి సత్యవ్రతుడు అద్భుతమైన తెలివి, నిర్భయత కలవాడు. మహారాజుకు ఏ సమయంలోనైనా ఎలాంటి సమస్య వచ్చినా మొదట గుర్తొచ్చేది సత్యవ్రతుడే. సత్యవ్రతుడు మహారాజుకు చాలా నమ్మకమైన మంత్రి. ఒకరోజు మహారాజుకు సత్యవ్రతుడి శక్తి సామర్థ్యాలు పరీక్షించాలని, అతడు ఎంతవరకు పరీక్షలో నిలబడతాడో చూడాలని ఒక పరీక్ష పెట్టాలని అనుకున్నాడు. ఒకరోజు మహారాజు మంత్రిని పిలిచి ఇలా అన్నాడు, మంత్రి, నీ తెలివిని పరీక్షించాలని ఉంది. 3 రోజుల్లోపు నాకు ఒక అద్భుతమైన బహుమతి తీసుకుని రావాలి. అది ధనంతో కొలవలేని విలువైనది కావాలి. ఇది సాధ్యపడకపోతే నీ పదవి మీద పునరాలోచిస్తాను. సత్యవ్రతుడు ఆశ్చర్యపోయాడు. కాని అతడు ప్రశాంతంగా తలవంచి, అవును మహారాజా, మీకు తగిన బహుమతి తేవటం నా బాధ్యత అని చెప్పి బయలుదేరాడు. ఆ 3 రోజులు రాజు మంత్రిపై ఆసక్తిగా ఎదురుచూశాడు. 3 రోజుల అనంతరం సత్యవ్రతుడు మహారాజు కోరిక తీర్చటానికి తిరిగి రాజ్ మహల్ కి వచ్చాడు. అతడి చేతిలో ఏ బంగారు వస్తువు లేదు, ఎటువంటి రత్నాలు లేవు, కేవలం ఒక చిన్న పుస్తకం. ఇదేంటి? చిరునవ్వుతో రాజు ప్రశ్నించాడు. ఈ పుస్తకం పేరు ప్రజల గాథలు మహారాజా అని మంత్రి అన్నాడు. ఈ 3 రోజులుగా నేను పల్లె పల్లె తిరిగి రైతుల, వృత్తిదారుల, కూలీల కథలు విన్నాను. వాళ్ళ జీవితం, వారి పోరాటం, రాజ్యంపై నమ్మకం అన్నీ ఈ పుస్తకంలో ఉన్నాయి. ఇది బంగారంతో కొలవలేని నిజమైన బహుమతి. రాజు పుస్తకాన్ని తీసుకొని పుస్తకపు మొదటి పేజీ చదవగానే ఆశ్చర్యపోయాడు. నా మానవత్వం నా ధనంతో కాదు, నా పాలనతోనే కొలవబడాలి. ఒక్కో పేజీ చదువుతూ రాజు ఆశ్చర్యచకితుడయ్యాడు. పుస్తకంలోని ప్రతి కథ అతడి పాలనలో జరిగిన మేలుకొలుపు, ప్రజల నమ్మకాన్ని, బాధలను నేరుగా చూపించేవి. అతడి గర్వం కరిగిపోతూ వచ్చింది. రాజు తల వంచి మంత్రి ముందు నిలబడి అన్నాడు, నీ తెలివి నేను పరీక్షించాను, కాని నువ్వు నా హృదయాన్ని పరీక్షించావు. నన్ను మారుస్తూ నీ విలువ చూపించావు. అప్పుడు మంత్రి చిరునవ్వు నవ్వుతూ అన్నాడు, మహారాజా, నిజమైన పాలకుడు పాలనకు మాత్రమే కాదు, ప్రజల హృదయాలకు దగ్గరయ్యి బాధ్యత వహించాలి. ఆ రోజు నుంచి మహారాజు తన ప్రతి నిర్ణయాన్ని ప్రజల మద్దతుతో తీసుకోవటం ప్రారంభించాడు. మంత్రి సత్యవ్రతుడి తెలివి వల్ల రాజ్యం మరింత న్యాయంగా మారింది.